డైలాగ్ చెప్పాలి. ఓకే చెప్తాను. yes I'm coming. నీకు సీను అనే ఫ్రెండ్ ఉన్నాడా? హలో, మీకు సీను అనే ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? అబ్బే లేరే, అలాగెవరు లేరే, అసలు నాకు ఫ్రెండ్సే లేరు. ఏం పేరు ఉన్నారు? సీనా తల్లొప్పేనా? అలాంటి పేరున్న గాడిదల్ని ఎవరైనా ఫ్రెండ్స్ చేసుకుంటారు? నో ఛాన్స్. థ్యాంక్ యూ. నిన్న నైట్ ఎక్కడున్నారు? నిన్న నైటా? ఆఫీస్ నుంచి వెళ్ళగానే పడికేశాను. లేదు ఫోను మా బామ్మ చచ్చిపోయిందని ఫోన్ వస్తే ఊరికి వెళ్ళాను. అసలు నిన్న హైదరాబాద్ లేను. ఓ, మీ పేరు చెప్పి ఎవరో ఫోన్ చేసి పిచ్చి వేషాలు వేస్తున్నారు, కేర్ఫుల్ గా ఉండండి. రే ఎవరు దొంగ చచ్చినాడు, చంపేస్తాను. మీరు చెప్పారుగా, నేను చూసుకుంటాను. థ్యాంక్స్. అవును, ఫోన్ చేసి ఏం చెప్పాడు? మీకు పిచ్చి పట్టిందట, మెంటల్ హాస్పిటల్లో చేరుస్తున్నట్టు చెప్పారు. ఓ, అలా చెప్పాడా? తర్వాత ఒక న్యూ ప్రాజెక్ట్ విషయంగా మీరు ఆస్ట్రేలియా వెళ్ళాలి. మీతో పాటు ముగ్గురిని సెలెక్ట్ చేశారు. ఎవరా ముగ్గురు? మీరు, బాలు సార్ అండ్ డానియల్. ఓ లేదండి, నేను వెళ్ళను. వై? మిమ్మల్ని వదిలేసి, ఐ మీన్ మీ అందరిని వదిలేసేసి నేను ఉండలేనండి. నో. ఓకే మేమంతా తిరిగి వచ్చే వరకు ప్రాజెక్ట్ చూసుకోండి. అంటే మీరు కూడా వెళ్తున్నారండి? ఆఫ్ కోర్స్, ఐమ్ ద ప్రాజెక్ట్ మేనేజర్. అవును, ఏ ఊరు అన్నారు? ఆస్ట్రేలియా. ఐ వాంట్ సీ ఆస్ట్రేలియా అండి. ప్లీజ్ అండి, నేను కూడా ఫారెన్ వస్తాను. ప్లీజ్ నన్ను తీసుకెళ్ళండి. మరి ఇందాక వీళ్ళందరినీ వదిలి ఉండలేనని చెప్పారు. అయ్యో, నేను ఉండలేకపోవటం ఏంటండి? పనికి మాలిన అదొలుతూ ఎన్ని రోజులైనా సరే ఉంటానండి. ప్లీజ్ టేక్ మీ. ఓకే, దెన్ విల్ బి లివింగ్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్. హౌ మెనీ డేస్ మ్యామ్? Couple of days. In a couple of days. Okay. Thank you. ఏరామో కాలేజ్ వదిలేసి ఇక్కడ వచ్చేట్లేవు. అటు చూడండి రా, బ్యూటీ కింగ్ గాజులు కొంటుందిరా. బహుశా వీడికి వేయటానికేమో. ఆ రాముడు వచ్చాక ఈ హీరో కాస్త జీరో అయిపోయారా. ఆ రాముడు గారు లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే ఈ కాలేజీకి నేనే హీరోని రా. మరి ఇప్పుడే చేస్తా. రేయ్, నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే. నేను పని చెప్తాను, చేస్తావా? సీనియర్స్ కదండి, మీరు చెప్తే చేయాలి కదండి. గుడ్. ఆ షాపులో మధులతుంది చూడు, వెళ్ళి ఆ అమ్మాయి సైజ్ ఎంతో కనుక్కురా. అట్టగేనండి. ఎల్రా జంగిల్ రాముడు. చూడండి రా, వీడెళ్ళి ఆ పిల్లని సైజ్ ఎంత అని అడుగుతాడు. నిన్న షేక్ హ్యాండ్ ఇచ్చిన చేత్తో చెంప చెళ్ళమనిపిస్తుంది. నమస్కారం అండి. హాయ్. హలో, టైం ఎంత అయిందండి? 4:45. మరేం లేదండి, వాళ్ళు మీ చేతి సైజ్ ఎంత కనుక్కోమన్నారు, చూపించేసానండి. వచ్చిన పని అయిపోయింది, వస్తానండి. రాము, సెలక్షన్ కుదరట్లేదు. నా చేతులకి ఏ గాజులు బాగుంటాయో చెప్పవా? మీరు రేగు పనిలో ఉంటారు కదండి, మీకు ఈ గులాబీ రంగు గాజులు చాలా బాగుంటాయండి. అయితే మీరే తొడగండి. నా చేతులకి ఏ గాజులు బాగుంటాయో చెప్పవా? మీరు రేగు పనిలో ఉంటారు కదండి, మీకు ఈ గులాబీ రంగు గాజులు బాగుంటాయి. అయితే నువ్వే తొడుగు. చెంపదెబ్బ కొడుతుంది అనుకుంటే చేతి గాజులు ఎంచుకుంటుంది ఏంట్రా? అయినా నువ్వు వేసిన ప్రతి ప్లాను వాడికి ఫేవర్ అయిపోతుంది. వస్తున్నాడు. ఎరా, నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? సైజ్ ఎంత అని అడగమంటే అక్కడికి వెళ్ళి టైం ఎంత అని అడిగేవేంటి? పరాయి ఆడపిల్లని సైజ్ ఎంత అని అడగడం అమ్మను అవమానించినంత తప్పండి. నేను వచ్చింది అడిగి నుంచే గానీ మెదడు మాత్రం మంచిదేనండి. వస్తానండి. అంటే మన జంతువులమా? హసీన్, నా ప్రేమకు అనసిన్. శ్రేయా, నువ్వు ఫ్రీయా? ఎలియానా, మేరా దిల్ తుజ్కో దియానా. ఆ 3 ఫ్లవర్స్ మీరు, ఆ కింద కాయ నేను.
వీడేవుడు సడన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఎవడే నువ్వు అడగకుండా లోపలికి వచ్చేస్తాడు? అడిగిరారు డిటెక్టివ్లు, వచ్చాకనే అడుగుతారు. డిటెక్టివా? చెంచా? అరే చెంచా. సార్ వస్తున్నా. ఏంటి? కనుక్కు కనుక్కు కనుక్కు. ఏంటయ్యా ఏం కావాలి? ఆగాగు, ఎమోషన్ అవ్వకు. నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తే వెళ్ళిపోతాను. ఏం పర్మిషన్? ఏం పర్మిషన్? అదే ఫారెస్ట్ ఆల్బమ్, కో డైరెక్టర్, మర్డర్. ఏడుతున్నావు? ఎంతకి మీరు? చెప్పానుగా, డిటెక్టివ్ కాశ్మరా ఫ్రమ్ డిబిఐ. డిబిఐ? సిబిఐ గురించి విన్నాను కానీ డిబిఐ ఏంటి సార్? నన్ను అడుగుతావేంట్రా? అక్కడ అడుగు. ఏంటండి డిబిఐ అంటే డెవిల్స్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. నేను ఎక్కువగా చచ్చిన వాళ్ళ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తాను. సార్ మీరు పొరపాటు పడతారు సార్. నేను మర్డర్ చేయలేదు సార్. ఇంకో మాట చెప్పు. మీ మీద ఒట్టు సార్. నేను మర్డర్ చేస్తాను బాబు. ఎందుకంటే నీ యూనిట్ లో ఎవరినో ఒకరిని చంపేస్తే మార్కెట్ లో నీ ఆల్బమ్ పేరు వస్తుంది కదా, అందుకని. ఇది అన్యాయం సార్. మా సార్ అలాంటి వాడు కాదు. ఎలాంటి వాడో నేను తేలుస్తాను. మర్యాదగా నువ్వే మర్డర్ చేశాను ఒప్పేసుకో. మళ్ళీ కలుస్తాను. ఏంటండి? ఇదిగో లేటెస్ట్ టైప్ రికార్డర్ నీకోసమే తెచ్చాను. ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాను, ఏమీ తోచట్లేదు అంటున్నావు కదా. నిజంగానేనండి. భర్త వ్యాపారం అంటూ దేశాలంటూ తిరుగుతుంటేను, కొడుకు చదువు కాలేజ్ అంటూ బయట తిరుగుతుంటేను నాలాంటి ఆడదానికి నిజంగా ఏమీ తోచదండి. అందుకే కదా తీసుకొచ్చాను. ఇది నచ్చలేదంటావా? చెప్పు, రేపు దుబాయ్ వెళ్ళినప్పుడు నీకేం కావాలంటే తీసుకొస్తాను. నాకు తోచడానికి తోడుగా ఉండటానికి తీసుకురావాల్సింది ఇది కాదండి, ఒక చక్కని కోడల్ని. అదేమిటో వాడు లాపాస్ అవ్వాలి, పెద్ద లాయర్ కావాలి, దేశం అంతా చెప్పుకునేంత పేరు తెచ్చుకోవాలని పట్టుపట్టిందనివి వాడికి అప్పుడే పెళ్ళంటావేంటి? నా ఆశయం వాడు ఎలాగో తీరుస్తాడు, కానీ ఆ తర్వాతైనా వాడి పెళ్లిని గురించి మనం ఆలోచించాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆంధ్ర అంతా చెడామడా తిరిగేసి ఓ పిల్లని తీసుకొచ్చి వాడికి పెళ్లి చేసేస్తా సరే. డాడీ రాబోయరా, ఇప్పటి వరకు మీ అమ్మ నేను నీ గురించే మాట్లాడుకుంటున్నాం. నీకు వెంటనే పెళ్లి చేసి కోడల పిల్లని తెచ్చుకుని ఎదురుకుండా కూర్చోబెట్టుకుని కాలక్షేపం చేయాలని మీ అమ్మ కోరిక. అందుకని అర్జెంటుగా నీకు సంబంధం చూసి. మీరు శ్రమపడి నాకు సంబంధం చూడటం ఏమిటి డాడీ? అంటే మాకు తెలియకుండానే నువ్వు ఎవరైనా అమ్మాయిని చూసుకున్నావుంటే మన సంగతి చెప్పా కాబట్టి తులసి, ఈ విషయం వాడు నేను డిస్కస్ చేసుకున్నా కానీ ఈ లోపుగా నువ్వు వెళ్ళి విస్కీ బాటిల్ సోడాలు గ్లాసు పట్టి. ఒరే బాబు, నీకు నచ్చిన పిల్ల ఎవరైనా ఉంటే ధైర్యంగా మీ నాన్నతో చెప్పి, ఆయన కాదన్నా నేను పట్టుబట్టి మీ ఇద్దరు పెళ్లి జరిపిస్తాను. అలాగే ముందు వెళ్ళి విస్కీ బాటిల్ తీసుకురా. కమన్. ఇప్పుడు చెప్పరా బాబు, ఎవరైనా అమ్మాయిని కన్నా ప్రేమించావా? ప్రేమించావంటే ఇంచుమించు అలాంటి పనే చేశాను అనుకో డాడీ. కాకపోతే ఇదిగో, ప్రేమ విషయంలో దక్కకూడదు. ఎవరిని ప్రేమించావు అన్నది కాదు ప్రశ్న, ప్రేమ విషయంలో ఎంత తెగించావు అన్నదే ప్రశ్న. అప్పట్లో మీ అమ్మను నేను ఎంత చిన్న ప్రచండగా ప్రేమించానో తెలుసా? అంటే అమ్మను నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావా డాడీ? మర్చిపోనుకున్నావా? మీ అమ్మ కోసం గోడలు దూకేవాడిని. ఇదే దినచర్యగా పెట్టుకున్నానని మీ తాతయ్యకి తెలిసి గోడలకి గాజు బెంకులు పెట్టించాడు. దిక్కుమాలిన కుక్కల్ని కాపలా పెట్టాడు. అయినా దగ్గర గాజు బెంకులు గీసుకుపోతున్నా, కుక్కలు పిక్కలు పెట్టినా, జంకు గంకు లేకుండా, నదులు బెదులు లేకుండా వెళ్ళి మీ అమ్మను కలుసుకునేవాడు. ఆఖరికి పెళ్లి విషయం తాతగారితో ఎలా మాట్లాడావు డాడీ? ఏముంది, ఒకరోజు పూనకు వచ్చి మీ అమ్మ చేయించుకుని సరాసరి వాళ్ళ బాబు దగ్గర తీసుకెళ్లాను. మా పెళ్లి చేస్తావా చస్తావా అని తెచ్చిపోయాను. బాబు ఆయనకి చావడానికి ఇష్టం లేదులే ఉంది, మా ఇద్దరు పెళ్లి చేశాడు. అందుకని ప్రేమ విషయంలో తగ్గకుండా ధైర్యంగా నాలాగా పెళ్లికి ప్రొసీడ్ అయిపోవాలి. బాబు మురళి, ప్రేమ పెసరట్టు అంటూ ఏవేమో కోసేస్తున్నారు. ఆయన మాటలు నమ్మావంటే అంతే. అంటే నాన్న చెప్పిందంతా నిజం కాదంటావమ్మా? అవునరా బాబు, వాళ్ళ నాన్నగారితో పెళ్లి చూపులకు వచ్చి పిత్తరు చూపులు చూశారు. మా నాన్నగారు పలకరించబోతే గడగడా ఉడిగిపోయి ఒళ్ళంతా చెమటలు పెట్టి ఆ గుడ్డలు. సర్లేవాయ్, అప్పుడు నేను చేద్దాం అనుకుని చేయలేకపోయినవన్నీ కనీసం అబ్బాయినా చేస్తాడేమో నేను చెప్పాను. అలా చెప్పండి. అయినా నేను ఏం చెప్పాను అన్నది కాదు ప్రశ్న, అబ్బాయి ఏం చేస్తాడు అన్నదే ప్రశ్న. కరెక్టే కదా? అయితే ప్రొసీడ్. జరిగిన దానికి నన్ను క్షమించత్తయ్యా. ఇంతకీ ఆయన ఏమయ్యారయ్యా? ఆయనకేం పర్వాలేదు, మీరే కంగారు పడకండి. మావయ్య నేను వచ్చేసా. అదిగో బాలు వచ్చాడు. ఇంకా జరగబోయే నాటకం చూడండి. ఆఖరికి చిత్తు కాగితాలు ఏరుకుంటున్నాం అన్నమాట. ఇవి చిత్తు కాగితాలు కదా మావయ్య, 100 రూపాయల కాగితాలు. మొత్తం 30 లక్షలు. 30 లక్షలా? నేను నమ్మను. నమ్మకపోతే వచ్చి కళ్ళతో చూసుకో, లేదా కొరికి చూసుకో.
అన్ని 100 రూపాయల నోట్లు 500 నోట్లు. బాగా లెక్క పెట్టుకోండి. అలా రిజర్వ్ బ్యాంక్ లో ప్రింట్ అవుతుంటే ఇలా తడి అరకమని తీసుకొచ్చా. రండి. కమాన్ రైడా. ఇదేమన్నా రెడ్ లైట్ ఏరియా అనుకున్నావా? చటాప్. నగరాలు చేసినామంటే నా సాకేస్ కింద బుక్ చేస్తా బిడ్డ. వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్. సర్చ్. సార్ డబ్బు. ఏ మిస్టర్, సిమెంట్ సంచులు లెక్క పైసల సంచులు నట్టింట్లో నిలబెట్టినావంటే బెడ్ రూముల్లో, బాత్ రూముల్లో, బెడ్ పైన, బెడ్ కింద, సోఫా సెట్ల కింద ఎన్ని లచ్చలు లచ్చలు దాపెట్టినవయ్యా? అమ్మో, ఇది నా డబ్బు. కట్నం కింద తెచ్చా. మాయ తీసుకో. సొంత అల్లుడి దగ్గరే కట్టం కింద డబ్బు గుంజావంటే కాపురం చేసినందుకు పెళ్ళం దగ్గర, కన్నందుకు బిడ్డల దగ్గర కూడా డబ్బులు వసూలు చేసుంటావు. కమాన్ సీల్. అలాగే సార్. సార్ దీన్ని చూస్తుంటే ఆంధ్ర హర్షత్ మెహతా లాగా ఉన్నాడు సార్. కమాన్ షో మీ యువర్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్. ఫైల్సా? ఈ గోలంటయ్యా బాబు. లీక్ సై. గోల్డ్ బిస్కెట్లు ఎన్ని దాచినవో లీక్ సై. అబ్బా, నా దగ్గర బ్రిటానియా బిస్కెట్లే లేవు. గోల్డ్ బిస్కెట్లు ఎక్కడవయ్యా? వీడి బెడ్రూమ్ లో 22 10x డాలర్లు ఉన్నాయి సార్. అంటే లోన్ వేసుకునే షెడ్యూల్ అన్నట్టు. అవు ఏంది భయం? వాటికి ట్యాక్స్ కట్ట. మీరు మాట్లాడేది మరీ బాగుందండి. లోపల డ్రాయర్లు వేసుకోవడం కూడా తప్పేనా? మనిషికి ఎన్ని అవసరమో అన్ని వాడుకోవాలి. ఎక్స్ట్రా వాటికి సర్కార్ వాళ్ళకి ట్యాక్స్ కట్టాలి. గది రూల్. లోన్ వేసుకునే డ్రైవర్లు ఎన్ని ఉంటే బీరువా డ్రైవర్ లో ఇంకెన్ని ఐటమ్స్ ఉన్నాయో. కరెక్ట్ మిస్టర్, అన్నిటికి లెక్క కట్టు. కట్టకపోతే రాజమండ్రి సెంటర్ చేయలే. మళ్ళీ అదే చేయలే. ఏంది భయం? మళ్ళీ గదే చేయలే అంటున్నావు? ఆడికెళ్ళే వచ్చినవా? అంటే నా గత జీవితం అంతా గాంధీ గారితో పాటు అక్కడే గడిచింది కదా అని. అయితే నీ శేష జీవితాన్ని కూడా అక్కడే గడుపుతా. ఏమిటండి, మా మామయ్యని ఒంటరి పని చేసి దగ్గర రెచ్చిపోతున్నారు. ఆయన ఎవరనుకుంటారు? మిలిటరీ ఆఫీసర్. పౌల్ట్రీయా? మామయ్య, మీరు భయపడతారు మామయ్య. ఆ ఫైల్స్ ఏదో చూపించి మీ నిజాయితీ నిరూపించండి. అంటే అది ఆ ఫైల్ ఏంటలా నడుస్తున్నా? ఏంటంటే మరి దబాయిస్తారు. మా మామయ్యకి 1 గంట టైం ఇవ్వండి. 1 గంట టైం ఇస్తే పీటీ ఉషలా పరిగెడతాడా? కాదు, A to Z ఫైల్స్ తెచ్చి మీ ముందు అయితే గంట ఏం కర్మ, ఒక పూట తీసుకోమా. కానీ తేడా వచ్చిందో గోదావరిలో పడిస్తే రాజమండ్రి సెంట్రల్ జైల్లో తేల్తాడు. జాగ్రత్త. అల్లుడు రాజమండ్రి రోసలంటే అర్జెంట్ గా వెళ్ళి ఆ మేజర్ ఎక్కడ ఉన్నాడో కలిసి బతిమాలో బుజ్జగించు ఆ ఫైల్స్ తీసుకొచ్చాయి. లేకపోతే రాజమండ్రి అంతేనంటావా? అంతేనంటావేంటయ్యా? అర్జెంట్ గా దొడ్డుగుమ్మని దూకెళ్ళి ఆ ఫైల్స్ తీసుకొచ్చాయి. ఈ లోపు నేను వాళ్ళని మేనేజ్ చేస్తా. ఏమైంది? అది మామూలు కదరా బాబోయ్. ఏంట్రా కరిసేసిందా? కరవలేదు, గిచ్చలేదు. నా జీవితాన్ని నాశనం చేయాలని చూసిందా? ఇప్పుడు ఇలాంటి పనుల మీద మనం వెళ్ళినప్పుడు వాళ్ళ జీవితంతో పాటు మన జీవితం కూడా పాడైపోతుంది. ఇంట్లో ఎంతో చెప్పు కానరావు రే, జీవితంలో మొట్టమొదటిసారి భయం వేస్తుందిరా. అయితే ఏం జరగలేదా? ఏ మున్నా, అన్నయ్యతో గొడవపడి వచ్చేసా. ఎందుకు? ఈ రోజు నుండి నేను ఇక్కడే ఉంటాను. నిన్నే పెళ్లి చేసుకుంటాను. నీకు ముందే కుదరదని చెప్పాను కదా. కుదరదంటే ఎలాగా? ఇప్పుడు వచ్చేసాను అంతే. ఈ గొడవేట్రా బాబు, నిన్నే పని మీద పంపించా, నువ్వేం చేసుకొచ్చావు? పెళ్ళంటదేంట్రా? ఒకసారి చెప్తే నీకు అర్థం కదా. ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? హీరో అనుకుంటున్నావా? ఓ రెచ్చిపోతున్నావు. నీ రేంజ్ ఏంటి, మా రేంజ్ ఏంటి కదా, అందుకే వెళ్ళిపో. ఏయ్, పెళ్లి చేసుకుంటావా చేసుకోవా? చేసుకోను. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ నుయ్యి ఎక్కడుందండి? చాలా థ్యాంక్స్ అండి. ఒరేయ్, దూకేస్తుందెవరా? చూస్తావేంటి మొన్న? దూకి కాపాడు. అయితే దీన్ని ప్రేమించలేదంటావు? లేదు. మరెందుకురా కాపాడావు? నేను ఎక్కడ కాపాడాను? ఎవడో నన్ను తోస్తాడు. ఎవడో తోసింది? ఆపరా నీ యాక్టింగ్. అదేమన్నా నిన్ను బస్తి అడిగిందా? నీతో ఉండడానికి ఇంత చోటు అడిగింది. ఇదిగో పెద్దమ్మా, దాని సంగతి నీకు తెలీదు. ఏం తెలీదు? ఆడపిల్ల సిగ్గు విడిచి ప్రేమించానంటే అర్థం చేసుకోవేంట్రా? అది కాదు పెద్దమ్మా. నార్మయ్యరా,
ఇదిగో నువ్వు ఇక్కడే ఉంటున్నావు, వాడు ఏం చేస్తాడో నేను చూస్తాను. ఆపరా, అది కన్నైనా కొడుతుంది, ఏమైనా కొడుతుంది, నీకెందుకురా? నువ్వు లేమ్మా, లే చెప్తాను. తలుపులు ఏం చెప్తాను. వేదవతి వేదవతి, నువ్వు అదృష్టవంతురాలివి. పెద్దవాడు అరుణాచలం నీకు తగినవాడు. నాయనమ్మా, అతను అందమే అందం. అందం వదిలే, మగవాడికి అందమా ముఖ్యం, స్టైలేగా ముఖ్యం. అతను గాడి బియ్య వెలిగించిన స్టైల్ ఉంది. అవును, ఏ నేను చూశాను. ఎలా ఉన్నాడు? అంటగాకిన ఇత్తడి బొచ్చికి పట్టిన మసిలా ఉన్నాడు. ఏయ్, నువ్వెవరినో చూసుంటావు. కాదు నాయనమ్మా. డాడీ పిలుస్తున్నారు. వస్తున్నాను బాబు. అటు చూడు, అరుణాచలం పెళ్లి రాట తీసుకువెళ్లే స్టైలే స్టైలు. దీని పేరు స్టైలా? నాయనమ్మకి స్క్రూ లూజ్ అయిపోయింది అనుకుంటాను. గులాబ్ సింగ్, ఎవరు బేకాల గులాబ్ సింగ్? చెప్పు. ఇంకా రాలేదనుకుంటాను. అన్నా, నేనే అన్నా. నువ్వా? నిన్ను కొట్టడానికి గర్ర అవసరం మారా? ఏంద్రా మా దగ్గర మా పొరాన్ని కొట్టినంట? అంటే వాడు అమ్మాయిని టీచ్ చేసిండన్నా. టీచ్ చేస్తాడు, రేపు చేస్తాడు. అయితే తప్పు కదన్నా. తప్ప అదే నీకు చెల్లెలే తాదరా? జానంతలో పెద్ద హీరో అనుకుంటున్నారు అన్న. వద్దన్నా, కాలేజీలో గొడవలు వద్దన్నా. కాలేజీలో గొడవలు వద్దా? అయితే బయట చూసుకుందాం రా. ఏమనుకుంటున్నావు? నేనే గులాబ్ సింగ్, సిటీ కాలేజ్ నుంచి మాట్లాడు. అర్జెంట్గా పంపించండి. మాట్లాడుతున్నాను కదా. వీళ్ళని తీసుకెళ్ళి పోరా పో. ఏంటా చూపెట్రా? ఏంట్రా చూపు? ఏంద్రా కొంచెం ఎక్కువైనట్టుంది. సారీ అన్నా, సూపర్ యాక్టింగ్ అన్నా. ఈ దెబ్బతో నేను స్టూడెంట్ దానికి ఫిక్స్ అయిపోవచ్చు అన్నా. అన్న మళ్ళీ అవసరం అయితే పిలుస్తాన్నా. ఇదిగో అన్న 10,000. 10,000 ఎక్కువైంది అన్న. పర్లేదు ఉంచుకో అన్న. ఎక్కువైంది బే. నువ్వు కొట్టిన తొట్టి దెబ్బలు తిని ఎఫెక్ట్ గా పడిపోయినందుకు 10,000 కాదురా, ఇంకో 10,000. ఇంకోసారి ఈ కాలేజీ వైపు కన్నెత్తి చూస్తే కాలెత్తి కొడతా. పొండిరా. మీకు నేనున్నా, మీకేం భయం లేదు. సిటీకి అన్న, సిటీ కాలేజీకి నేను. మీకే ప్రాబ్లం వచ్చినా ఈ గులాబ్ సింగ్ ఉన్నాడు. ధైర్యంగా ఉంది. వెళ్ళండి, ఎవరి క్లాస్ కాలేదండి. ఏం ఫైట్ చేసావన్నా? యాక్షన్ సినిమా చూసినట్టుంది. యాక్షనే కదరా. యాక్షన్ ఏంటి? అదే అదే యాక్షన్ సినిమా ఫైట్ లో కూడా ఒరిజినల్ చేయరు అంటున్నా. 10,000 పోయినా ఇలాంటి ఫైట్ మాత్రం చూడలేమన్నా. 10,000 అంటే 20,000 పోతే 20,000? అదే అదే ఎన్ని వేలు పోసినా ఇలాంటి ఫైట్ ఎవరు చేయలేరు, మీరు చూడలేరు అంటున్నా. చేయలేదే. అది ఫైట్ లో కూడా పడిపోయి ఉంటది. వెళ్ళి వెతకండి. అలాగే వెళ్ళండి. సెల్లు నేను తీసుకుంటా. తీసుకుంటా. తమ్ముడు తీసుకో. ఆ లుక్కు లేదువా? చూసావు కదా మన పవర్ ఏందో. 10,000? ఏ 10,000? చైన్ కూడా. అప్పుడు చీకట్లో బాణం వేసినావు కదా. నా సెల్లో సిమ్మే లేదు. నీకు తెలవదనుకుంటా. మా వెనకపోతే అన్న ఉన్నాడు. అన్నకు నువ్వు తెలియదని నాకు తెలుసుగా. ఈ విషయం ఎలా కనిపెట్టావన్నా? చీకట్లో బాణం వేసే తమ్ముడు. ఈ చోటు కొద్ది జాగ్రత్తగా ఉండాలి.
లీలాకృష్ణ గారు మీకు శుభవార్త మగపిల్లాడు పుట్టాడు. సంతోషం అండి, చాలా సంతోషం. ఉండండి, మీ ఫీజు ఇస్తాను. గురువు గారు నాకు చిన్న అనుమానం. అవకాశం ఇచ్చాను, అడుక్కో. ఏం లేదు, మీకు పెళ్ళై 9 నెలలు అవ్వలేదు కదా, అప్పుడే పిల్లాడు ఎలా పుట్టాడండి? ఓర్ నాయనోయ్, డాక్టర్ గారు ఇది అన్యాయం, మోసం, దగ, కుట్ర. మీకు నేను ఫీజు ఇవ్వను. ఏమిటండి మీరు అనేది? పెళ్ళైన 7 నెలలకే పిల్లాడు ఎలా పుడతాడండి? అంటే నా భార్య. చాలే ఊరుకోండి, అన్యాయంగా మాట్లాడకండి. కొంతమందికి ఇలా నెలలు నిండకుండానే పిల్లలు పుడుతూ ఉంటారు. అంతేనంటారా? అంతే. ఇదిగోండి మీ ఫీజు. థ్యాంక్స్. చీ 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 చీ. ముక్కు నాదే, మూతి నాదే, కళ్ళు నాదే. భలేవారేనండి మీరు. అబ్బాయి అచ్చం మీ పోలికే. నా పోలికి రాతే ఇంకెవడి పోలికి వస్తుంది? చెప్పు తీసుకొడతాను.